హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ వరల్డ్. మీరైతే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఒక 100 మెంబర్స్ చూస్తే 10 మెంబర్సే లైక్ చేస్తుర్రు. అలా కాకుండా 100 మెంబర్స్కి మ్యాక్సిమం 100 మెంబర్స్ చూస్తే అందరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది. అప్పుడు మీకు అవసరమయ్యే మీకు ఉపయోగపడే వీడియోస్ నేను చేయగలుగుతాను. సో చూసేవారు అందరు తప్పకుండా లైక్ చేయండి. సో ఈ వీడియో అయితే నా రిజల్ట్స్, లాస్ట్ వీడియోలో నా రిజల్ట్స్ అయితే చెప్పాను కదా, పాస్ ఆఫ్ ఫెయిల్ అని. పాస్. సో ఈ వీడియోలో గ్రేడ్ పాయింట్స్ ఎంత వచ్చినాయి, 8, 9, 10, డిస్టింక్షన్ వచ్చిందా లేదా మనకి ఈసారి. ఫస్ట్ సెమ్లో డిస్టింక్షన్ రాలేదు, కానీ సెకండ్ సెమ్లో నా డిస్టింక్షన్ వచ్చిందా రాలేదా అవన్నీ వీడియోలో అయితే చూసేద్దాం. సో లేట్ చేయకుండా మీరైతే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఒకవేళ మీరు నా ఫస్ట్ సెమ్ గ్రేడ్ పాయింట్స్ వీడియో కానీ చూస్తుండకపోతే వెళ్ళి చూసేయండి. నాకైతే ఫస్ట్ సెమ్లో 7 పాయింట్స్ వచ్చాయని చూపించాను కదా. సెకండ్ సెమ్కి ఇంప్రూవ్ అయ్యాను అనుకుంటున్నా, చూద్దాం. చూడండి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనమాట. మన రోల్ నెంబర్ దగ్గర మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంటే ఏ కాలేజ్ వాళ్ళకి రిజల్ట్స్ అనేది వెబ్సైట్లో పెడతారు, కానీ కాలేజ్ వాళ్ళకి ఆ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క ఏమంటారు గ్రేడ్స్ పంపిస్తారనమాట. మన రోల్ నెంబర్ కాడ వెళ్ళి చెక్ చేసుకుందాం. వచ్చింది మన రోల్ నెంబర్ స్టార్టింగే ఉంటుందన్నమాట, మరి అంత లాస్ట్ టైం ఉండదు. డేట్ 10th February, రిజిస్ట్రేషన్ నెంబర్, స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ అనమాట. చూడండి, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ క్యాండిడేట్, నేమ్ ఆఫ్ కాలేజ్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్, BSc నర్సింగ్ 2022 సెమిస్టర్ 2 ఎగ్జామినేషన్. ఇది ఎప్పుడైంది? డిసెంబర్లో అయింది ఎగ్జామ్ అనమాట. కానీ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? ఫిబ్రవరిలో వచ్చినాయి. అంటే నియర్లీ 2 మంత్స్ తర్వాత రిజల్ట్స్ రావడేమో, అంతవరకు టెన్షనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ ఇంకా నా ఇంటర్నల్ మార్క్స్ ఇంకా సెమిస్టర్లో నాకు వచ్చిన మార్క్స్, ఇంకా టోటల్ మార్క్స్, ఇంకా గ్రేడ్ పాయింట్స్ చూసేద్దాం ఇప్పుడు. ఇంకా పర్సంటేజ్ లాస్ట్కి GPA ఎంత వచ్చింది అనేది కూడా చూద్దాం. అప్లైడ్ బయోకెమిస్ట్రీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ చూద్దాం. ఇంటర్నల్ మ్యాక్సిమం మార్క్స్ 25, నాకు ఇంటర్నల్లో వచ్చింది 23. అంటే ఇంటర్నల్లో వేయరు కదా మార్క్స్, 2 ఇంటర్నల్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్స్ని యావరేజ్ తీసి ఇక్కడ టోటల్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తారనమాట. నాకు వచ్చిన సెమిస్టర్ ఎగ్జామ్లో 75 అనమాట టోటల్ మార్క్స్, నాకు వచ్చినాయి 53. సో ఇక్కడ 53 + 23 టోటల్, గ్రాండ్ టోటల్ ఏమో 76 అనమాట. ఇప్పుడు గ్రేడ్ లెటర్ ఏనా, బీనా, సీనా, డి ఉంటాయి కదా. నాకు బయోకెమిస్ట్రీ న్యూట్రిషన్లో గ్రేడ్ A వచ్చిందనమాట. గ్రేడ్ పాయింట్ వచ్చేసి 8 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి నర్సింగ్ ఫౌండేషన్ 192. చెప్పాను కదా, నర్సింగ్ ఫౌండేషన్ 192 ఎగ్జామ్ సెమిస్టర్ 2లోనే పెడతారు. సెమిస్టర్ 1లో క్లాసెస్ చెప్పిన సెమిస్టర్ 2లోనే పెడతారనమాట నర్సింగ్ ఫౌండేషన్ 192. ఇంకా హెల్త్ అసెస్మెంట్ మాడ్యూల్ కూడా ఉంటుంది. ఇంకా మీకు తెలుస్తుంటుందిలే అండి మాడ్యూల్ అంటే ఏందని. మీరు లైక్ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ ద క్లాసెస్ మీకు తెలుస్తుంది హెల్త్ అసెస్మెంట్ మాడ్యూల్ అంటే ఏంది, అవన్నీ తెలుస్తాయి అనమాట. ఇంటర్నల్లో 25కి 22 వచ్చాయన్నమాట. ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్లో 75కి 53 వచ్చాయి. వీళ్ళండి బయోకెమిస్ట్రీలో ఇంకా నర్సింగ్ ఫౌండేషన్లో సేమ్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి కూడా నాకు కూడా తెలియదు. బయోకెమిస్ట్రీలో నాకు తెలిసి ఇంకా నేను బయోకెమిస్ట్రీ కన్నా నర్సింగ్ ఫౌండేషన్ చాలా మంచిగా రాసిన. ఆయన కూడా దాంట్లో 75కి 53 వేశారు. గ్రేడ్ లెటర్ నర్సింగ్ ఫౌండేషన్లో వచ్చేసి A అనమాట. గ్రేడ్ పాయింట్ 8 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే, ఇప్పుడు నర్సింగ్ ఫౌండేషన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పింది థియరీ ఎగ్జామ్ కదా, ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్లో ఇంటర్నల్ మార్క్స్కి 50కి నాకు 44 వచ్చాయన్నమాట. ఇంకా ఫైనల్లో కూడా 50కి 36 వచ్చాయన్నమాట. వైవాలో నేను సరిగ్గా ఆన్సర్స్ చేయలేకపోయినా 36 వచ్చినాయి నేను అనుకున్న అప్పటికే. ఎందుకంటే వైవాలో సరిగ్గా ఆన్సర్స్ చేయలేకపోయినా, నేను తెలిసిన క్వశ్చన్స్ అడుగుతున్నాను కానీ నా మైండ్లో ఆన్సర్ ఉండే, కానీ నోటికి వచ్చిన ఆన్సర్ చెప్పేసిన. తర్వాత ఆలోచించిన ఎందువల్ల అయిపోయినా నాకు కూడా అర్థం కాలేదు. నాకు భయంకో మరి ఏందో కానీ వైవాలో అయితే నేను మంచిగా ఆన్సర్స్ ఇవ్వలేదు తెలుసు నాకు, అందుకే తక్కువ వచ్చినట్టున్నాయి. ఇంకా 100కి 80 అనమాట టోటల్ ప్రాక్టికల్లో. ఇంకా గ్రేడ్ లెటర్ A+, ఇంకా గ్రేడ్ పాయింట్ 9. హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్ట్ చూసుకుంటే థియరీ ఎగ్జామ్ ఇంటర్నల్లో 25కి 20 వచ్చినాయి అనమాట. ఇంకా సెమిస్టర్లో 25కి 21 వచ్చినాయి. ఇంకా టోటల్ మార్క్స్ 50కి 41 అనమాట. గ్రేడ్ లెటర్ A+, ఇక్కడ కూడా గ్రేడ్ పాయింట్ 9. చూడండి నాకు ఎంత సిమిలర్గా వచ్చినాయి మార్క్స్. ఇంకా గ్రేడ్ పాయింట్స్ బయోకెమిస్ట్రీకి నర్సింగ్ ఫౌండేషన్కి కూడా సేమ్ వచ్చినాయి. చూడండి 8, బయోకెమిస్ట్రీకి 8, నర్సింగ్ ఫౌండేషన్కి 8. ఇంకా ప్రాక్టికల్కి 9, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్కి 9. చూడండి 8, 8, 9, 9 సేమ్ వచ్చినాయి. ఒకవేళ అయితే మనం ఫైనల్లీ GPA ఎంత చూడబోతున్నాం.
హోప్ మంచిగా రావాలని, ఎందుకంటే ఆల్రెడీ మంచిగానే వస్తుంది అనుకుంటా, ఎందుకంటే 8899 వచ్చినాయి కాబట్టి. సో చూసేద్దామా. ఎస్, మనకైతే ఇప్పుడు సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ SGPA 8.45 వచ్చినాయి, అంటే డిస్టింక్షన్. మీరు నా ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ వీడియో చూస్తుంటే నాకైతే 7 పాయింట్స్ వచ్చాయి, చాలా తక్కువ వచ్చాయి. అప్పుడు కొంచెం ఫీల్ అయినా, కొంచెం తక్కువ వచ్చాయి అప్పుడు మార్క్స్. అంటే ఫస్ట్ సెమ్ స్టార్ట్, అంటే ఎట్లా ఎగ్జామ్ రాయాలో తెలీదు, ఎట్లా ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలో తెలీదు, అసలు ఎట్లా ఏ విధంగా సరిగ్గా చదవాలి, ఆ సబ్జెక్ట్స్ని ఏ విధంగా సరిగ్గా చదవాలో తెలియక నాకైతే ఫస్ట్ సెమ్లో అయితే 7 పాయింట్స్ వచ్చినాయి అనమాట. ఈసారి సెమ్ 1 రాసిన కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి సెమ్ 2 అయితే మంచిగానే రాసిన కాబట్టి 8.45 అయితే వచ్చినాయి, అంటే మనకి డిస్టింక్షన్ వచ్చిందనమాట. సో హ్యాపీ గైస్. 8.45కే హ్యాపీగా ఉన్నారా అని మీరు అనుకోవచ్చు. ఇంటర్ వరకు మనకి బై మార్క్స్ వస్తాయి, తర్వాతకి డిగ్రీ లెవెల్లో ఏదైనా సరే, అది MBBS అయినా సరే, BSc నర్సింగ్ అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే, జస్ట్ మనం పాస్ మార్క్స్ కోసమే ట్రై చేస్తాం. అలాంటిది 8.45 వచ్చిందంటే జస్ట్ వీ షుడ్ బీ హ్యాపీ అనమాట. ఇది డిగ్రీ అనేది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్లో అయితే ఎగ్జామ్స్ ఉంటే వేరే పనులు ఉండేవి కాదు, ఓన్లీ చదవడమే ఉంటుంది. ఈ డిగ్రీ లెవెల్లో అట్లా కాదు, ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్తో పాటు అసైన్మెంట్స్ ఉంటాయి, క్లినికల్ పోస్టింగ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి అనమాట. ఆ వర్క్లను బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ చదువుకోవడం, ఇంకా ఏమంటారు, ఇంకా కంప్యూటర్ కరెక్షన్ కాబట్టి కొంచెం భయం అవుతూ ఉంటుంది, ఇంకా చాలా ఇట్లా అయితేనే ఉంటుంది, చాలా భయాలు ఉంటాయి అన్నమాట. సో పాస్ అయితే చాలు అని అనుకుంటాం అనమాట. నేను కూడా అంతే అనుకున్నాను, నేను కాదు అందరూ అంతే అనుకుంటారు. మీరు ఒకవేళ ఫస్ట్ సెమ్ ఈజీగా ఎలా పాస్ అవ్వాలి, ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు, టెన్షన్ లేకుండా ఎలా పాస్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలి, ఇలా ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసి అడగండి. ఫస్ట్ మీరైతే వీడియోని లైక్ చేయండి, అప్పుడు నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది, నేను మీకోసం మీకు అవసరమయ్యే వీడియోస్ చేయగలుగుతాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. వీడియో చూసే వాళ్ళు ఒక 100 మెంబర్స్ అయితే, లైక్ చేసేవాళ్ళు ఓన్లీ 10 మెంబర్సే ఉన్నారు. సో మీరైతే ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్పుడే మీ దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్సనల్గా అడగొచ్చు. సరే మరి, ఇంకా బాయ్.